ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బేషరతుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక ముందైనా అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో జాప్యం జరగడం వల్ల మాదిగలకు మిగిలిన దళిత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని మీరు ఉద్యమానికి నాయకత్వం వహించే విధంగా ముందుకొచ్చి మాదిగలకు అండగా నిలబడాలని చెప్పి నేను హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదుల దగ్గరికి అదే సమయంలో బార్ కౌన్సిల్ దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎట్లయితే ఒక మార్గనిర్దేశం చేసి ఇవాళ న్యాయవాదులందరూ కలిసి తెలంగాణ సాధించి పెట్టారో అదేవిధంగా వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే స్థాయిలో పాత్ర పోషించి మాదిగలకు న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరడం జరిగింది. దానికి స్పందించిన అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని దృక్పథాలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన అభిమానులైన నా న్యాయవాదులందరూ ఏకతాటిని నిలబడి వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉంటాం. ఫిబ్రవరి 7న మేము తరలివస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటామని చెప్పి నా సోదరులందరూ న్యాయవాదులైన సోదరులందరూ ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో ఖచ్చితంగా విజయం సాధించే పోరాటంలో అగ్రభాగాన నా న్యాయవాదులందరూ ఉంటారని చెప్పి ఆశిస్తూ ఫిబ్రవరి 7న జరగబోయే ఆ లక్షల డప్పుల గుండె చప్పుళ్ళు అదే సమయం లక్షలాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరగబోయే ఆ ప్రదర్శనలో కూడా పాల్గొని నైతిక మద్దతును భాగస్వామ్యాన్ని అందించాలని కూడా కోరుతున్నాను.